అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫేస్బుక్లో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన అశోక్ నగర్కి చెందిన ఓ వివాహిత జయశంకర్ భూపాల్పల్లికి చెందినటువంటి యువకునితో ఉండగా స్థానికులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టారు. వాళ్ళిద్దరిని గత నెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి 31వ తేదీ ఉదయం వరకు కూడా అక్కడే ఉన్నటువంటి ఓ బోరింగ్ కట్టైన స్తంభానికి కట్టివేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆ వివాహిత సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ఇదే కేసులో పోలీసులు యువకుడు జయశంకర్ భూపాల్పల్లికి చెందినటువంటి యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేశారు. 9 మంది మీద భారతీయ న్యాయ సంహిత ఐటీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. 6గురు అరెస్ట్ చేసినటువంటి విషయం కలకలం సృష్టిస్తుంది. దానిలో పర్టికులర్గా 9 మంది మీద కేసు నమోదైంది. 6గురు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపినటువంటి బోయిరి రుక్మిణి, జున్గారి పద్మ, బోయిరి రాజమ్మ, గిర్గో అఖిల్, అశోక్ నగర్ భోగిరి అశోక్ కుమార్, భోగిరి రాజేందర్, గిరుగుల తిరుపతి, గిరుగుల సునీల్, జున్గారి వినోద్, వీళ్ళని అన్నిటిపైన వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైంది. మిగతా 3 కొరకి చూస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి పలువురు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దారుణంగా అక్కడ వాళ్ళిద్దరినీ కట్టేసి నానా మాటలంటూ హింసకు గురి చేశారనేటువంటి కోణంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి యాక్షన్ తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అప్పటికే కొద్దిమంది చెప్తున్నారు, పోలీసులకు సమాచారం ఇద్దాం, మనమెందుకు వీరిపైన చర్యలు తీసుకోవడం అని చెప్పేసి కామెంట్స్ వినబడుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది వారిపైన చేయి చేసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 6గురు అరెస్ట్ అయ్యారు. 9 మంది మీద కేసు నమోదైంది. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో సహించమని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.